112 సంవత్సరాల చరిత్ర కలిగిన టెకు బ్యాంక్పై కొంతకాలంగా యూట్యూబ్ తదితర ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న అసత్య నిరాధార ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ ఆలపాటి వజ్ర అంబికా ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఏలూరులోని టెకు బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకు కార్యకలాపాలు రిజర్వ్ బ్యాంక్ సహకార శాఖ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు రికార్డులను పరిశీలించకుండా బ్యాంకు లావాదేవీలను అవినీతి ఆర్థిక దుర్వినియోగంగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇలాంటి ప్రచారం ఖాతాదారులు డిపాజిటర్లలో అనవసర ఆందోళనకు కారణమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 334 కోట్ల టర్నోవర్తో 9 శాఖల ద్వారా బ్యాంక్ అభివృద్ధి పదంలో కొనసాగుతోందని అంబికా ప్రసాద్ తెలిపారు. బ్యాంక్ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నార్ల రామారావు, డైరెక్టర్లు మారుతి వరప్రసాద్, కారంశెట్టి రమేష్ బాబు, ఆంజనేయ స్వామి, సిఇఓ మహమ్మద్ బాయిజీద్ పాషా, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు కానీ సిఇఓలు కానీ తీసుకొస్తే దాని ప్రకారంగా మనం ఫాలో అప్ చేసేవాళ్ళం, యాక్సెప్ట్ నాన్ యాక్సెప్టెడ్ అక్కడ పరిస్థితులు బట్టి మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళం. అంతవరకు మా పని. కానీ దీంట్లో గతంలో అలా ఉన్నటువంటి బ్యాంకుని ఈ రోజున కంప్లీట్ డిపార్ట్మెంట్ వైజ్గా కంప్లీట్ ఎక్సలెంట్గా బ్రాంచ్లో 100 సంవత్సరాలు పండగ కూడా మేము నా చేతుల మీదుగా జరగడం జరిగింది 2014లో. అప్పటికి మేము ఒక బ్రాంచ్ ఆర్ఆర్ పేటలో బ్రాంచ్ పెట్టడం జరిగింది. బ్యాంకు దినదిన ప్రవర్తమానంగా ఇప్పుడు 9 బ్రాంచ్లుగా నడుస్తుందండి. అది ఆ సబ్జెక్టు మీకు కట్ అండ్ రైట్గా మీకు పరిస్థితి మీకు చెప్పిస్తున్నాను. ఇప్పటికి 330 కోట్లు, ఇవాళకి 33 కోట్లు 333 కోట్లు టర్నోవర్ జరుగుతోంది. ఇప్పుడు ఈ రోజుకి 9 బ్రాంచులతో బ్రహ్మాండంగా విలుసులుతుంది ప్రొఫెషనలిజంగా. తర్వాత ఆర్బీఐ లైసెన్స్ ప్రకారంగా, ఆర్బీఐ చట్ట ప్రకారంగా కూడా కంప్లీట్ 2001 నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ సైమల్టేనియస్గా బ్యాంకులు డెవలప్మెంట్ చేసుకుంటూ దీని కెపాసిటీలు పెంచి, లాభాలు పెంచి, డివిడెంట్లు ఇచ్చుకుంటూ బ్యాంకును అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. మొన్న 19వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది. ఆ జేబీలో 10% డివిడెంట్ కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నా టర్మ్ ఏంటంటే, నేను 2001లో వచ్చాను, ఇప్పటివరకు అంటే 5th టర్మ్లో ఉన్నానండి. నేను ఈ 5 సంవత్సరాలు కూడా 3 సార్లు పబ్లిక్ ఎలక్షన్ అయింది, 2 సార్లు ఏమో ఇనానిమస్ అయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే, మా బ్యాంక్ యొక్క మా బ్యాంక్ కెపాసిటీ, మా బ్యాంక్ స్టాండర్డ్స్ గురించి చెప్పడం కోసం ఫస్ట్ చెప్పాను. ఎందుకంటే మీకు అందరికీ చెప్పాల్సిన, మీరు అందరూ చూసేవారు, మన ఏలూరు గ్రామంలో ఉన్నవాళ్ళే, మీరు అందరూ కూడా విలేకరులు, ప్రతిసారి పరిచయం చేసుకుంటాం, మనకు తెలుసు, మన పరిచయాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యన కొంచెం కొంతమంది సభ్యులు కాదు వీళ్ళు, కొంతమంది మెంబర్లు, పాత వాళ్ళు, గ్రామం వాళ్ళు, కొంత ఉన్నటువంటి 2-3 కలిసి ఒక ఆయన మాత్రం కంపల్సరీగా ఇంచుమించుగా ఒక ఏడాది కాదు 2 ఏళ్ళ నుంచి కొద్దిగా అసభ్యంగా బ్యాంక్ అంటే కొద్దిగా చులకనగా, బ్యాంక్ అంటే తప్పుడు పనులు చేస్తుందని ఏదో రాసుకుంటూ వెళ్తున్నాడు. అది రాసుకోలేదు, పాయింట్ సార్ వీడియోలు తీశాడు. సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది ఈటీవీలో, మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సరే, అది ఆ ఛానల్ గురించి నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మీకు అందరికీ మీ మనసుకు వదిలేస్తున్నాను. అది ఆయన గతంలో ఆయన మన బ్యాంకులో అకౌంట్ హోల్డర్ పూర్వం, అంటే నా ఉద్దేశం 2008తో క్లోజ్ అయిపోయినట్టుంది. అప్పుడు చేసిన ఆయనే కావచ్చు. ఆయన ఆ వివరం పేరు చెప్పడం అవన్నీ మీరు చూసుకోండి. దానివల్ల ఏంటంటే ఆయన దాని మీద లోన్ అడిగాడు అన్న విషయం కూడా చెప్పకపోతే ఎందుకు కోపం వచ్చింది తెలియాలి. ఆ లోన్ అడగడానికి మాకు అప్పుడు ఇవ్వడం కుదరలేదు పరిస్థితి, బికాజ్ ఆఫ్ స్టాండర్డ్స్ సరిపోక, బికాజ్ ఆఫ్ లోన్ శాంక్షన్ అంటే కావాల్సిన రిక్వైర్మెంట్ సరిపోక మేము ఇవ్వలేమయ్యా అని చెప్పేసాం. ఇవాళ నేను చెప్పడం కాదు, నేను ఇవ్వడం కాదు. ప్రతి ఉద్యోగి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్కి ముందు సాటిస్ఫై అవ్వాలి. వాడు సైన్ చేసి పంపిస్తాడు రిపోర్టు, దాని ప్రకారంగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు రాదు, నాకు కూడా తెలియదు ఎవరు లోన్ పెడుతున్నారో నాకు ఎవరు చెప్పడం, నేను అడగాల్సిన అవసరం లేదు. నా ముందుకి ఫైల్ వస్తే నేను చూస్తాను. ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం మీకు తెలుసు. బ్యాంక్ అంటే జనరల్గా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కూడా అదే స్టైల్లో జరుగుతుంది, నేషనల్ బ్యాంక్ లెవెల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ అది మేము చేయలేదని చెప్పి ఆయన కొద్దిగా పట్టుదలగా, కోపంతో రకరకాలుగా చేశాడు. సరే, నేను కూడా బ్యాంకు విషయం ఊరినే అతను తప్పని తెలుసు కదా, మనకు తెలిసినవాడే కదా, అప్పుడు తెలుసుకుని డబ్బు ఇవ్వలేదు కక్ష, లేకపోతే లోన్ ఇవ్వలేదు కక్ష ఏదో ఉంటుంది.
అది పక్కన పడేది మన ఉంది మా డైరెక్టర్లు కూడా చాలా ఆ వీడియోలు చూస్తే మీకే కోపం వస్తుంది. అలా రాయడం జరిగింది. ప్రతిదానికి మన సంబంధం లేకపోయినా రాయడం జరిగింది. అది పక్కన పెట్టండి, అది అయిపోయింది. తర్వాత ఆయన ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జడ్జిమెంట్లు బేస్ చేసుకుని ఏదో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పక్కా రికార్డు ఉంది. ఆయన చూపించే విధానంలో, చెప్పే విధానంలో కంప్లీట్ నెగిటివ్గా చెప్పడం జరిగింది. ఇవి కొంచెం మాకు చాలా హర్ట్ అయింది ఆ విషయంలో. ఇది డిపార్ట్మెంట్ వైజ్ ఎంక్వైరీ చేసుకుని, మాకు సంబంధం లేదు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళు విత్డ్రా చేసుకుని వాళ్ళ పద్ధతులన్నీ యాక్సెప్ట్ చేసి ఆర్డర్లు ఉంటే ఆ ఆర్డర్లు అడిగితే డిపార్ట్మెంట్లో చూపిస్తారు. మమ్మల్ని అడగక్కర్లా, మా మీద అపాధం వేయక్కర్లా. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ రాస్తానన్నాడు, ఇప్పటికీ రాస్తాడు, ఇవాళ కూడా నిన్న మొన్న రాశాడు. ఏం చెప్తుంది? సరే దానికి మేము దేనికైనా రెడీ. డిపార్ట్మెంట్లో కరెక్ట్గా రికార్డు ప్రకారం జరుగుతున్న సబ్జెక్ట్ అని చెప్పడం కోసం మీకు అందరికీ చెప్తున్నా సార్. ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా పాలసీలు ఉన్నాయి. ఆర్బీఐ నామ్స్లో పాలసీలు పెట్టుకుని ఆ పాలసీల్లో ఇది పని చేయొచ్చా చేయకూడదా, కస్టమర్ దగ్గర నుంచి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనం పాస్ చేయాలి, ఏం రూల్స్ పాటించాలి, చదువుకుంటూ పని చేయొచ్చు. అంత కొత్త వాడు వస్తే, చదువుకున్న కుర్రాడు వస్తే వాడు కూడా చూసి చేయొచ్చు. అంత పర్ఫెక్షన్గా ఉంటుంది. అలాంటి పాలసీలు పెట్టుకుని అలాగే కమిటీలు ఉన్నాయి మనకి. లోన్స్ కమిటీ అని, రికవరీ కమిటీ అని, తర్వాత ఆడిటింగ్ కమిటీ అని, మొత్తం మా లిస్ట్ ఉందమ్మా, కమిటీ లిస్టు అదే అన్నీ పర్ఫెక్షన్గా ప్రతి దానికి కమిటీలు ఉన్నాయి. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత బోర్డుకి వస్తుంది. బోర్డులో ఫుల్ బోర్డు ఉంటుంది. ఫుల్ బోర్డులో అప్పుడు నేను ఉంటాను. అంటే ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉన్నాయి. ఎవరు చేసే పని చేస్తుంటారు. అది అందరూ కూడా మీ అందరూ డైరెక్టర్ల సహకారంతో, సహాయంతో వాళ్ళ యొక్క టైం స్పెండింగ్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ సేవ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మా డైరెక్టర్లు అనకాపల్లిలో పెట్టాం, తణుకులో పెట్టాం, రాజమండ్రిలో పెట్టాం, పాలకొల్లో పెట్టాం, విజయవాడ పెట్టాం, జంగారెడ్డిగూడలో పెట్టాం, గుంటూరులో కూడా పెట్టాం. ఇన్ని బ్రాంచీల మీద అందరూ మా చుట్టాలు ఉన్నారా? మా కులస్తులు ఉన్నారా? లేదు. ఎవరు అర్హత ఉన్న వాళ్ళు పెట్టుకున్నాం. ఇంకోటి చెప్తున్నాను, ఒక స్థాయి పెరుగుతున్నప్పుడు నా మేనేజ్మెంట్లో బ్యాంకు మేనేజ్మెంట్లో బ్యాంకు బోర్డు నిర్ణయాల ప్రకారం జరుగుతాయి. బోర్డు నిర్ణయాలు కూడా ఇంటర్వ్యూ కూడా నేను చేయను. ఏ ఇంటర్వ్యూ నేను చేయను. స్టాఫ్ ఎవరన్నా అప్లికేషన్ ఇస్తే నాకు తెలిసి అప్లికేషన్ పంపిస్తే వాళ్ళు పంపిస్తాను. అవసరం అనుకుంటే పెట్టుకుంటాడు, అవసరం అనుకుంటే లేదు. లేదా కమిటీ ఉంది, ఆ కమిటీకి అప్పు చెప్తాడు, రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టుకుంటారు. నేను ఎప్పుడు కూడా ఫైనలైజ్ చేయను. రెండోది, అవసరాన్ని బట్టి చదువుకున్నాడా లేదా, మనకు పనికొస్తాడా లేదా, కంప్యూటర్ పనికొస్తాడా, చేతిరాత్రులు ఉండవు మా దగ్గర, అంత కంప్యూటర్ పనికొస్తాడా, లోక జ్ఞానం ఉందా లేదా, మాట తీరు ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇవి మాత్రం స్టడీ చేస్తాం. 100% వచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత కూడా చేస్తాం. నేను అది బాడీ లాంగ్వేజ్ రాలేదు, దీంట్లో పనికి దాంట్లో పంపించుకోలేదు. బికాజ్ నా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో అయ్యా ప్రతిదీ పేపర్ ఆడే నువ్వు రా పెట్టుకుంటాను, నేను రా పెట్టుకుంటాను అని ఉండదండి. అయ్యా ఎవరి మీద సార్ చెప్పడం కోసం మీకు క్లారిఫికేషన్. చర్య కాదు, ఒక నిమిషం. చర్య అనేది మేము చర్య తీసుకోవడానికి మేము ఎవరు ఫస్ట్ పాయింట్. ఎవరన్నా రోడ్డు మీద ప్యాడ్ వేయచ్చు, వాల్ పోస్ట్ మీద ప్యాడ్ వేయచ్చు. లీగల్ ప్రొసీజర్ 100% తేడా. దీంట్లో కనుక తేడా కనుక జరగలేదు కాబట్టి వేయచ్చు. కానీ ఒకటి దాన్ని కూడా మా లీగల్ ఆఫీసర్ హైకోర్టు లాయర్ కూడా సంప్రదిస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో మేము మొన్న మా జనరల్ బాడీ జరిగింది, ఫెడరేషన్ జనరల్ బాడీ జరిగింది మొన్న ఆదివారమే. దాంట్లో మనం మళ్ళీ ఎలక్షన్ జరిగింది. దాంట్లో మొన్న డైరెక్ట్గా మళ్ళీ ఎన్నుకున్నాను నన్ను. దాంట్లో ఈ విషయాలే రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఇలాగే ప్రచారం చేశారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు. దాంట్లో ఈ పేరున్న మహానుభావుడు కూడా ఒక ఆయన ఉన్నాడు. అదేనా కనుక వాళ్ళు కూడా ఎందుకు చైర్మన్ మాట్లాడుకున్నాం కదా, బోర్డులోనే చెప్పేసాను. జనరల్ బాడీ మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆ మాట్లాడుకున్నప్పుడు వచ్చిన విషయం. అలాగే ఇంగ్లీష్పేట కోఆపరేటివ్ బ్యాంక్ కూడా అలాగే జరిగింది. కానీ ఒకటి లేనప్పుడు వాళ్ళకి మీరు తప్పు చేసామని చెప్పుకోసం ఏమైనా ఏదో వంకుందని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిర్మోహం చెప్తాను. దానికి లీగల్ ఆఫీసర్ని కూడా మేము సంప్రదించాము. అది నాకు 2-3 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పంపించాం. వాళ్ళు చర్య తీసుకోమంటే ఎలా తీసుకోమంటే ఎలా చేస్తారో వాళ్ళకి వదిలేసాం. మనకి ఎందుకంటే దేనికైనా నేను చేయను కదా, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు.